హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 ఏబీ డివిలియర్స్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక్కసారి క్రీజ్ లో సెట్ అయ్యాడంటే బౌలర్ల మీద విరుచుకపడి బ్యాటింగ్ చేస్తుంటాడు. అయితే 2016 మే 14వ తేదీన ఆర్సీబీ మరియు గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్ క్రిస్ గేల్ తొందరగా అవుట్ అయ్యాడు. ఇక అప్పుడొచ్చాడు మన ఏలియన్ డివిలియర్స్. వచ్చినప్పటి నుండే 6లు 4లతో స్కోర్ బోర్డ్ ని ఒక రేంజ్ లో పరిగెత్తించాడు. అసలు ఎక్కడా కూడా ఒక మిస్ హిట్ కూడా లేకుండా ఒక మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బాళ్లలోనే సెంచరీ చేసి గుజరాత్ లయన్స్ బౌలర్స్ కి పట్టపగలే చుక్కలు చూపించాడు. ఇక ఆ మ్యాచ్ లో మొత్తం 52 బాల్స్ ఆడిన ఏబీ డివిలియర్స్ 248.07 స్ట్రైక్ రేట్ తో 129 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ డెత్ ఓవర్స్ లో కూడా ఏబీ డివిలియర్స్ స్ట్రైక్ లో ఉండుంటే క్రిస్ గేల్ 175 రన్స్ రికార్డ్ చాలా ఈజీగా బ్రేక్ అయ్యేది. కానీ విరాట్ స్ట్రైక్ తీసుకోవడం వల్ల ఆ రికార్డ్ ఇంకా సేఫ్ గా ఉంది. ఇక ఏబీ ఆడిన ఆ ఇన్నింగ్స్ లో 10 4లు మరియు 12 6లు ఉన్నాయి. నెంబర్ 4 ఆడమ్ గిల్క్రిస్ట్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెజెండరీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎర్లీ 2000s లో ఆస్ట్రేలియా టీమ్ కి ఒక హార్ట్ లాంటి వాడు. అయితే 2008 ఏప్రిల్ 27వ తేదీన ముంబై ఇండియన్స్ మరియు డెక్కన్ చార్జర్స్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో గిల్క్రిస్ట్ ఒక అద్భుత సెంచరీ చేశాడు. 155 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ గా బరిలోకి దిగిన గిల్క్రిస్ట్ కేవలం 42 బాళ్లలోనే సెంచరీ చేశాడు. ఇక అతని బ్యాటింగ్ దెబ్బకు డెక్కన్ చార్జర్స్ 12 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఇక ఈ మ్యాచ్ లో మొత్తం 47 బాల్స్ ఆడిన గిల్క్రిస్ట్ 231.97 స్ట్రైక్ రేట్ తో 109 పరుగులు చేశాడు. ఇందులో 9 4లు మరియు 10 6లు ఉన్నాయి. నెంబర్ 3 డేవిడ్ మిల్లర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ డేంజరస్ బ్యాట్స్మెన్ ఒకసారి క్రీజ్ లో కుదురుకుంటే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. అయితే 2013 మే 6వ తేదీన ఆర్సీబీ మరియు కింగ్స్ 11 పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక చేజింగ్ స్టార్ట్ చేసిన పంజాబ్ మొదట్లో మంచి స్టార్ట్ అందుకోలేదు. కానీ నెంబర్ 5 లో బ్యాటింగ్ కి వచ్చిన మిల్లర్ వేరే ప్లాన్స్ తో వచ్చాడు. అంతవరకు స్లోగా నడుస్తున్న మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మ్యాచ్ 7.5 ఓవర్లలో బ్యాటింగ్ కి వచ్చిన మిల్లర్ కేవలం 38 బాళ్లలోనే సెంచరీ చేసి ఒంటి చేత మ్యాచ్ ను గెలిపించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 8 4లు మరియు 7 6లు ఉన్నాయి. నెంబర్ 2 యూసఫ్ పఠాన్. మన టీమిండియా లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్టర్. 2010 మార్చ్ 13వ తేదీన ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఆర్ఆర్ టీం టాప్ ఆర్డర్ పెద్దగా స్టార్ట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే పఠాన్ క్రీజ్ లోకి వచ్చాడో అప్పటి నుండి 6 హిట్టింగ్ మొదలైంది. ఎవరు ఊహించలేని రీతిలో బ్యాటింగ్ చేసిన యూసఫ్ పఠాన్ కేవలం 37 బాళ్లలోనే సెంచరీ చేసి అన్ఫార్చునేట్ గా రన్అట్ అయ్యాడు. ఇక యూసఫ్ పఠాన్ వికెట్ పడిన తర్వాత ఆర్ఆర్ టీం ఓటమికి ఎంతో సమయం పట్టలేదు. యూసఫ్ పఠాన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లో 9 4లు మరియు 8 6లు ఉన్నాయి. నెంబర్ 1 ది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. వెస్టిండీస్ కు చెందిన ఈ భారీ హిట్టర్ T20 క్రికెట్ లో ఒక అద్భుతం. 2009లో ఐపీఎల్ లో డెబ్యూ చేసిన క్రిస్ గేల్ ఇప్పటికీ మోస్ట్ సిక్సెస్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని 6 హిట్టింగ్ ఎబిలిటీ గురించి. అయితే 2013 ఏప్రిల్ 23వ తేదీన ఆర్సీబీ మరియు పుణె వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ వీరవిహారాన్ని సృష్టించాడు. ఓపెనర్ గా వచ్చిన గేల్ కేవలం 30 బాళ్లలోనే సెంచరీ చేశాడు. అయితే గేల్ కొట్టిన ఈ సెంచరీ 98 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అంటే 11 6లు మరియు 8 4లు. ఇక ఇంతటితో ఆగని గేల్ ఈ మ్యాచ్ లో అజేయంగా 66 బాళ్లలో 265.15 స్ట్రైక్ రేట్ తో 175 పరుగులు చేశాడు. అయితే ఇందులో 13 4లు మరియు 17 6లు ఉన్నాయి. జనరల్ గా ఒక T20 ఇన్నింగ్స్ లో 10 ఓవర్లలో 100 నుండి 110 పరుగులు చేస్తే ఆ టీం స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నట్టుగా భావిస్తాం. మరి క్రిస్ గేల్ 30 బాళ్లు అంటే 5 ఓవర్లలోనే 100 కొట్టేశాడు. మరి ఈ ఇన్నింగ్స్ ఏమంటారు? కింద కామెంట్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.